ఇవాళ వీడియో వచ్చేసరి OnePlus Nord 6 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో OnePlus వాళ్ళ OnePlus Nord 6 స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ OnePlus వాళ్ళ ఏ అనేసి అయితే అంటారు అండ్ పవర్డ్ బై ఆక్సిజనోస్ అంటారు. హైలైట్ ఏందని అంటే హైలైట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ వస్తుంది, 9000 mAh బ్యాటరీ, ఇంకా ఇది కస్టమ్ వైఫై రేంజ్ రాకెట్తో పాటు వస్తుంది. సో ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ IP66 68 69 69K వాటర్ రెసిస్టెన్స్తో పాటు వాటర్ అండ్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. ఏ సంవత్సరం ఫీచర్స్ వస్తున్నాయి. 165 FPS దాకా గేమింగ్ FPS వస్తుంది. AMOLED డిస్ప్లే 165 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా చూసుకుంటే 50 MP సోనీ వల్ల డ్యూయల్ యాక్సిస్ OIS కెమెరా వస్తుంది. 30 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో 39,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ ఉంది. 42,000 అయితే వస్తుంది అన్నమాట. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం మీరు అమెజాన్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమంటాను. ఇక్కడ మెయిన్ వ్యాలిడ్ కీ పాయింట్ ఏంటంటే మాత్రమే మంచి ప్రాసెసర్, మంచి కెమెరా అండ్ మంచి బ్యాటరీ అనమాట. సో ఈ ఫీచర్స్ బాగా నచ్చినాయి అన్నమాట. మిగతా కొన్ని బోల్డ్ బెడ్స్ అవి ప్రైస్ కార్డ్లో పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఏమి ఉండవు. కానీ ఏంటంటే మాత్రమే నాకు పెద్దగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. కానీ దాని తగ్గట్టే వీళ్ళు బ్యాంక్ ఆఫర్స్ తీసుకొచ్చారు. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని మీరు బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా మీకు ఇంకా తక్కువ లైక్ 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్ ఏమి ఉన్నాయి. లేదు అన్న ఇప్పుడే తీసుకోవాలి కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకోవడం నాకేం ప్రాబ్లం లేదు అంటే మాత్రమే మీకు లాభం అయితే వస్తుంది. కానీ ఇంకొన్ని రోజులు ఆగుతాను, నా దగ్గర కార్డ్ ఆఫర్స్ ఏం లేవు, పైసలు జమ చేసుకోవాలన్న వాళ్ళైతే మాత్రమే నా ఒపీనియన్లో కొన్ని రోజులు ఆగండి. ఏమైనా ఫెస్టివల్ సేల్స్ వస్తాయి కదా, సో సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి, అప్పుడు మీకు వాల్యూ ఫర్ మనీ అంటారు. ఈ స్మార్ట్ ఫోన్కి ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే నేను చెక్ చేసిన అక్కడికైతే పెద్దగా ఏం డ్రాబ్యాక్స్ ఏమైనా మెయిన్ ఏంటంటే మాత్రం ప్రైస్ ఒకటే అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా నేను చెక్ చేశాను. సో అవి బాగానే ఉన్నాయి అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్, మంచి ఈ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. UFS 4.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే మాత్రమే 9000 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు 27 watts వైడ్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఫీచర్స్ బాగున్నాయి. OIS కెమెరా కార్డ్ మీకు 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా ఇది లేదు అన్నట్టయితే ఏం లేదు. ఇక్కడ NFC కూడా ఉంది, 2D టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది. ఈసిమ్ లేదు, ఈసిమ్ ఒకటి పక్క పెట్టేస్తే మన ఇండియన్ నావిక్ కూడా ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తున్నాయి. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. తీసుకోవడమే తీసుకోవచ్చు అనేసి రికమెండేషన్ చేస్తాను. కానీ ఏంటంటే మాత్రమే ప్రైస్ తగ్గినాక తీసుకోమని సలహా ఇస్తాను. ఆఫర్స్ అప్లై చేసే వాళ్ళు ఉండే ఆఫర్స్ అప్లై చేసుకొని ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేస్తే మాత్రం మీకు మంచి లాభం అయితే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయంటే SBI మంచి ఆర్డర్స్ ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో వాళ్ళ X8 Pro అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ ఉంది కానీ సేమ్ 9000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మంచి ప్రాసెసర్ డెన్సిటీ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 9500 ప్రాసెసర్ అండ్ ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ స్టోరేజ్ ఎక్కువ, 2GB స్టోరేజ్ అండ్ 12GB RAM వస్తుంది. నెక్స్ట్ చూసుకున్న మన వివో నుంచి వివో V70 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీకు 6.5 mAh బ్యాటరీ తక్కువ వస్తుంది కానీ మిగతా ఫీచర్స్ అయితే జర బాగానే అనిపించాయి. కొంచెం స్లైడ్గా ప్రైస్ అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో Reno 50 అనమాట. ఇది 2GB స్టోరేజ్ 8GB RAM వేరియంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సేమ్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్ కేటగిరీ చూసుకోవడం మాత్రం IQ 15R నుంచి అన్నమాట. ఇక్కడ 8GB RAM 2GB స్టోరేజ్ 45,000కి వస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. గేమింగ్ సైడ్ అనమాట. 7.6 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మధ్య మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. కానీ ఒక దగ్గర ఏంటంటే మాత్రమే పెద్దగా బెనిఫిట్ ఏంటంటే ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 వస్తుంది. ఇక్కడ 7 వస్తుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది అనమాట. లేదన్నా వేరే బ్రాండ్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు. అక్కడ స్లైడ్లీ ప్రైస్ ఇంక్రీజ్ కూడా ఉంది. వీటిలో కంటే ఇది జర తక్కువ ప్రైస్కి వస్తుంది. సో అట్లా ఇది నాకు జర బెటర్ ఆప్షన్ లాగా అయితే అనిపించింది. ఒకవేళ తీసుకోవాలి మీ ఒపీనియన్ అయితే కింద షేర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేట్ చూసారు కదా, ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది స్మార్ట్ ఫోన్, ఇంకా డౌట్స్, ఇంకా క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.